అరే ఊరికనే కృంగిపోయే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు ఈ మాట. ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు యోసేపుకి వచ్చినాయి. ఏం చేశా? యోసేపుకి వచ్చినాయి, అంతే ఉన్నాయా? యోసేపు తలెత్తలేదా? నేను యోసేపును గనపరచలేదా? సింహాసనం ఎక్కించలేదా? నేను చేయనా నీకు? అనని మాట్లాంటారు. అరే అనని అను, పడు. విమర్శలు వస్తే పడు, నిందలు వస్తున్నాయి పడు, ఓడిపోయాను పడు. అవును, ఓటమి కూడా సహించు. నీ ఓటమిని గెలుపుగా మార్చేవాడిని నేను ఉన్నానుగా. అరే నన్ను నమ్మవేను, ఊరికనే కృంగిపోతావు, కుమిలిపోతావు, ఏడుస్తావు, గందరగోళం అయిపోతావు. ఏం విశ్వాసీ నువ్వు అంటున్నాడు ఆయన. అనుమానంతో కృంగిపోవటమే. నాకు అదంట, నాకు అదంట, నాకు ఇదంట, నాకు ఇదంట. ఎవరికి లేకుండా ఉంది? ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఖాళీగా ఎవరు ఉన్నారు? నాకు అది లేదు, నీకు ఇది లేదు. ఎవడు ఖాళీగా లేడు, ఎడు ఉట్టిగట్టి ఉండేవాడు ఎవడు లేడు. నాకు అదంట, నాకు ఇదంట. ఏదంట? కొద్ది ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిలబడితే అది మొత్తం మారిపోయిద్ది. మార్చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం తీసుకుంటారా? అక్కడ నుంచే కదా గిద్యోను స్టోరీ.